హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య మాధవ్. నేను మీ రమ్య. ఎవరైనా మొదటగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్సో అండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈజీ రెసిపీతో వచ్చాను ఈరోజు అయితే మీకు. కొంచెం ఎప్పుడు వంకాయ ఒకే రకం కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటున్నట్టు బైగన్ బాటా అంటారు, లేదు అంటే మన సైడ్ అయితే వంకాయ తొక్కు కర్రీ అంటారండి. నాకైతే మేము మా పెళ్ళైన కొత్తలో ఆంటీ చెప్పారనమాట. పక్కన ఆంధ్ర ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఆంటీ చెప్పారు పెళ్ళైన కొత్తలో. సో నాకు అట్లా బాగా గుర్తుండిపోయిన కర్రీ అనమాట, అండ్ బాగా నచ్చిన కర్రీ అనమాట ఇది. సో ముందుగా మనం వంకాయలను కట్ చేసుకొని, ఏ వంకాయలైనా పర్లేదు, పెద్ద వంకాయలే తీసుకోవాలి ఇలాంటి కర్రీస్కి అని ఏం లేదు. మనం ఎలాంటి వంకాయ తీసుకున్నా పర్లేదు. ఇలా మంచి కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని టమాటోస్, వంకాయలు అండ్ మిర్చి, ఒక 4-5 మిర్చి కట్ చేసుకొని బాండీలో మంచిగా ఆయిల్ పోసేసుకొని, దాంట్లో మనం ఈ కట్ చేసుకున్న వంకాయ అండ్ టమాటా అట్లా కొంచెం టర్న్ ఆపోజిట్ సైడ్లో మనం ఏదైతే కట్ చేసుకుంటామో ఆ సైడ్లో మనం చూపిస్తున్నట్టు విధంగా వేసేసుకొని ఒక 2-3 మినిట్స్లో మూత పెట్టుకుంటూ కలబెట్టుకుంటూ ఉండాలండి. ఇలా వేసిన వాటిని మనం మెత్తగా ఉడికించేసుకోవాలి. సో ఇవి ఉడికిన తర్వాత ఏంటంటే మనకి ఆ ఆయిల్ అనేది అలాగే ఉండాలి. కొంచెం దీనికి ఏంటంటే ఆయిల్ ఎక్కువ వేసుకున్నామంటే మళ్ళీ తర్వాత మనం అదే కర్రీలో మళ్ళీ పోపు పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. అంటే మనం పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని మళ్ళీ ఈ ఆనియన్ ఇవన్నీ ఉంటాయో అందులో ఆయిల్ వేసేసుకొని వేయించుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలబెట్టుకుంటూ అవి టర్న్ చేస్తూ వంకాయలని అండ్ టమాటాని మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన వాటిని మనం వేరే బౌల్లో తీసుకొని మొత్తగా కూల్ అయిపోయేలా చూడాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఉడికిపోయిన తర్వాత గిన్నె దించేసుకొని స్టవ్ కట్టేసుకొని వేరే గిన్నెలోకి వంకాయ అండ్ టమాటో తీసుకోవాలి. ఇలా తీసుకున్న వాటిని అవి చల్లగా అయిపోయిన తర్వాత మనం వాటి మీద ఉన్న పొట్టు తీసేసేయాలండి, పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. వంకాయది కానీ అండ్ టమాటోస్ కానీ. మిర్చి అంటే నో ప్రాబ్లం అండి, మిర్చి అలాగే ఉంటే స్మాష్ అయిపోతాయి ఈజీగా కాబట్టి. సో మనకి ఓన్లీ వంకాయ అండ్ టమాటో మాత్రం పీల్ ఆఫ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. దాన్ని ఏంటంటే మనం ఏ వంకాయలైనా పర్లేదండి, దాదాపు పెద్ద వంకాయలు అయితేనే మనకి టేస్ట్ వస్తుంది. కొంచెం ఉంటాయి కదా బెంగాలీ వంకాయ అది ఇది అనేసి అంటారు కదా పెద్ద వంకాయలు. సో అలానే ఏం లేదు, మనం ఇలాంటి గుత్తి వంకాయతో కూడా 2 వక్కలుగా చేసేసుకొని ఇలా మెత్తగా ఉడికించేసుకొని చేసేసుకోవచ్చు. వంకాయ అంటే ఎవరు ఇష్టపడిన వాళ్ళు ఉండరు దాదాపు, కానీ ఎప్పుడు ఒకే విధంగా తినాలంటే కూడా కొంచెం మనకి కూడా యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉండదు కదా అండి. వన్స్ ఒకసారి ట్రై చేయండి, నిజంగా చెప్తున్నా అండి, చాలా బాగుంటుంది. నేనైతే అసలు ఫస్ట్ ట్రై చేసినప్పుడు ఇలా కూడా చేస్తారా అనుకునేదాన్ని. ఆంటీ చెప్పిన తర్వాత నేను ట్రై చేశాక నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. సో ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకసారి మర్చిపోరు ఈ రెసిపీని, చాలా టేస్టీ ఉంటుంది. అన్నంలోకి కానీ చపాతీలకు కానీ ఈవినింగ్ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశ అలా చేసుకుంటాం కదా, దాంట్లో కూడా చాలా బాగుంటుందండి. వన్స్ మీరు ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది. ఎందులోకైనా ఈజీలీ ఏమంటారు మింగిల్ అయిపోయే కర్రీ అనమాట ఇదైతే. చూస్తున్నారు కదా, ఇలా పీల్ ఆఫ్ చేసేసుకొని దాన్ని టమాటోస్ అండ్ వంకాయవి పీల్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం పప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ మనం మెత్తగా చిదిమేసుకొని ఏమంటారు మన పప్పులాగా, బట్ అలా మిక్సీలో వేసుకోవద్దండి. మొత్తం మంచిగా ఇట్లా మనం పప్పు గుత్తితోనే ఒత్తేసుకోవాలి, సరిపోతుంది అలా ఒత్తేస్తే. చూస్తున్నారు కదా, ఇలా పీల్ ఆఫ్ చేసుకొని నాకు కొంచెం కాలుతుంది. సో మీరు కొంచెం కూల్ అయిన తర్వాత తీసేసుకోండి, నేను చూపించాలి కదా అని చూపిస్తున్నా. సో చూస్తున్నారు కదా, ఇలా పీల్ ఆఫ్ చేసేసుకొని చూడండి ఇలా పొట్టు మొత్తం తీసేసుకొని ఓన్లీ టమాటోస్ అండ్ వంకాయ తీసేసుకొని పప్పు గుత్తో ఇలా స్మాష్ చేసుకొని మొత్తం అలా మెత్తగా స్మాష్ అయ్యేలాగా చూసుకోండి. ఇలా స్మాష్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న బాండీలో కొంచెం ఆయిల్ ఉంది కదండి, అదే ఆయిల్లో మనకి ఎక్స్ట్రా ఆయిల్ కూడా అవసరం లేదు, మనం ముందే కొంచెం ఎక్కువ వేసుకుంటాం కాబట్టి దానిలో కట్ చేసిన ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసేసుకొని మనం మంచిగా గోలించేసుకోవాలన్నమాట ఆయిల్లో. ఇవి గోలిన తర్వాత మనం కొంచెం కలిమాకు, కొత్తిమీర మీ ఇష్టం అండి, ఏవైనా వేసుకోవచ్చు. లేదు అంత ఎందుకులే ఆ ఫ్లేవర్ మిస్ అవ్వద్దు అనుకుంటే ఏవి వేయని అవసరం లేదండి. జస్ట్ ఇవి మంచిగా గోలిన తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, కొంచెం గరం మసాలా, సో అన్నీ వేసేసుకొని మంచిగా కలబెట్టేసుకోవాలి. ఇలా ఉడికించిన దాంట్లో ఏంటంటే మనకు అంటే మామూలుగా వండిన దానికంటే కూడా అలా ఆయిల్లో ఓన్లీ అంటే వాటర్ లేకుండా మనం ఉడికిస్తున్నాం కదా, ఆనియన్ టమాటో కానీ ఈ ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మనం ఆయిల్లోనే చేస్తున్నాం తప్పితే వాటర్ ఎక్కడ యూజ్ చేయట్లేదు. దానివల్ల ఏంటంటే ఆ టేస్ట్ అనేది ఆ వాటరీ అనేది ఎక్కడ ఉండదండి, మంచి గోలిన ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు, కానీ నాకైతే అంత పర్టికులర్గా దాని పేరు ఏం తెలియదు. సో నాకు నేర్పించారు ఆంటీ కాబట్టి, సో అదే వేలో నేను వంకాయ తొక్కు పచ్చడి అని చెప్తాను ఎవరికైనా చెప్తే, లేదు వంకాయ తొక్కు కర్రీ అని చెప్పేస్తాను. సో అంతే అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా చేసేసుకొని ఈజీగా మీకు నచ్చినట్టుగా
అంటే మన ఇంట్లో బేసిక్ ఇంగ్రీడియంట్స్తోనేనండి మనకు నచ్చిన విధంగా మనం ఎలా అంటే అలా కన్వే చేసుకోవచ్చు. అంటే మన సైడ్ మనం ఎలా తింటామో సో అదే మినిమం స్పైసెస్తోని మనం ఆ కర్రీని మనం నచ్చినట్టుగా మన టేస్ట్ తగ్గట్టుగా మనం కన్వే చేసేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్. ఎంతటి వాళ్ళ కొత్త వాళ్ళు కూడా అసలు అయ్యో నాకు రాదు అనే ఫీలింగే ఉండదు. చూసినారు కదా, ఇది ఉప్పు కారం అన్నీ వేసేసుకోవాలి. ఇంకా ముందుగా మనం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకున్నాం కదా, దీంట్లో ఉప్పు కారం వేసేసుకొని మనం ముందుగా అయితే అది పప్పు గుత్తితో కొంచెం స్మాష్ చేసి ఉంచుకున్నాం కదా వంకాయ అండ్ టమాటో చిల్లీ, దాన్ని ఇందులో వేసేసుకొని కలబెట్టుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ. చూస్తున్నారు కదా, అసలు పెద్ద పని ఏం ఉండదు. కూరగాయలు అందంగా కట్ చేయాలి, క్యూట్గా కట్ చేసుకోవాలి, కర్రీ అందంగా రావాలి అని ఆ ప్రాసెస్ ఏం ఉండదండి, చాలా ఈజీ చేసేసుకోవచ్చు అనమాట. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. దీన్ని ఇంకా మీ ఏరియాలో ఏమేమంటారో నాకు కామెంట్ చేయండి. వన్స్ ఏమైనా మిస్టేక్ ఉంటే మాత్రం సారీ అండి. వన్స్ నచ్చితే మాత్రం ప్లీజ్ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.